మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్స్ ట్యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు ఇండియాలో సేఫ్గా తిరుగుతున్నాడు, స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడంటే దానికి ముఖ్య కారణం అక్కడ బార్డర్లో మన రియల్ హీరోస్ వాళ్ళ డ్యూటీ నిర్వహించడం వల్లే. ఎస్ అండి, ఈ ఇండిపెండెన్స్ డేకి నేను మీ ముందరకు ఒక స్పెషల్ పర్సన్తో, స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఎస్, అతను ఎవరో కాదు, మేజర్ సునీల్ గారు, రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీ. ఎస్, సో అంటే ప్రకృతి విపత్తులు కావచ్చు, లేకపోతే ఎటువంటి ఇష్యూస్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఇలాంటి ఒక సందర్భాల్లో ఆర్మీ ఎంతగానో సేవలు అందిస్తూ ఉంటారు మనకు. అసలు వాళ్ళు అందించే సేవలు మాటల్లో చెప్పేది కాదు. సో ప్రస్తుతం మనతో సునీల్ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం రండి. హలో సునీల్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సునీల్ గారు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆర్మీ అంటేనే ప్రతి ఒక్క ఇండియన్, అది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు ఆర్మీ పర్సన్స్ని కలవడం కావచ్చు, వాళ్ళతో ఇంట్రాక్షన్ కావచ్చు. బికాజ్ ఆ జాబ్కి అంత రెస్పెక్ట్ ఉంటుంది, అంత ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది న్యాచురల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? అసలు ఎన్ని ఇయర్స్ మీరు వర్క్ చేశారు? నేను 1985లో జాయిన్ అయిన ఆర్మీ అట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై. ఆఫ్టర్ అపియరింగ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అట్ అలహాబాద్. We have 3 centers: Allahabad, Bangalore and Bhopal. So in very first attempt I passed both the exams. And after that it was a 10 months training akkada Chennai lo. It was a very strenuous training because IMA lo 18 months untundi. So danni compact ga chesi ikkada 10 months lo complete chesestaru. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం సునీల్ గారు. అసలు అంటే ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మీరు ఆర్మీలో ముఖ్యంగా రావడానికి, జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? My father పోలీస్లో ఉండే. In 1964లో ఆయన ప్రమోషన్ ఆన్ యాజ్ అ సిఐగా ట్రిమల్గిరి పోలీస్ స్టేషన్లో వచ్చారండి, సికింద్రాబాద్లో. అండ్ అక్కడ పోలీస్ క్వార్టర్స్లో ఉండే. అయితే అక్కడ మా ఫ్యామిలీస్ అంటే మా ఫాదర్ వాళ్ళ 4 బ్రదర్స్ ఉండే. దే వర్ ఆల్ అన్మ్యారీడ్. దెన్ మేము 5 ఆఫ్ ద చిల్డ్రన్స్ ఉండే. 2 ఎల్డర్ సిస్టర్స్, నేను, దెన్ నా తర్వాత ఒక చెల్లె, ఒక బ్రదర్. అండ్ ఇట్ వాజ్ వేర్ జాయింట్ ఫ్యామిలీ అనుకోండి. అండ్ అందులో మా సెకండ్ బ్రదర్ ఆఫ్ మై డాడ్, he was also in the army appudu. He was a captain in artillery center Golconda, Hyderabad lo. And Lal Bazar was adi oka cantonment area unde. So akkada nenu eppudu nenu school chadivettondu. ఈ ఆర్మీ వాళ్ళని ఎప్పుడు చూసేటోండి. వాళ్ళు రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ పీటీ నుంచి వాళ్ళు డ్రెస్ చేసి యూనిఫామ్లో ఆఫీస్కి పోయేది, వచ్చేది. అండ్ ఈవినింగ్లో గేమ్స్ వాళ్ళు ఆడుతుంటారు. అండ్ నైట్లో అక్కడ ఒక ఆఫీసర్స్ మెస్ ఉండే, ఎంసీఎంఈ మెస్. సో అక్కడంతా ఫంక్షన్స్ అవుతుండేది. సో ఇవంతా చూసి ఒక ఎంకరేజ్మెంట్ లాగా అయింది. అది కాక మా డాడ్ వేరియస్ ప్లేసెస్లో పోస్టింగ్ అయితే నేను వెళ్ళేటోని. బేసిక్లీ ఐ యూస్ టు లైక్ మన యూనిఫామ్ సర్వీసెస్. నేను మన స్కౌట్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను, ఎన్సీసీలో చేశాను. సో ఆల్ ఇదంతా చూసి ఒక మోటివేషన్గా ఉండే. అండ్ ఆఫ్టర్ మై డిగ్రీ నేను జాబ్ కోసం అప్లై చేశాను యాజ్ అ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. రిటర్న్ పాస్ అయిపోయాను. దెన్ ఇంటర్వ్యూ బాంబేలో ఉండే. ఫస్ట్ టైం నేను మా స్టేట్ని విడిచి వెళ్ళిపోతున్నా బయట. అయితే అక్కడ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఫైనల్గా కొన్ని మందిని సెలెక్ట్ చేసి ఒక లాస్ట్ రౌండ్ వాళ్ళు ఏదో ఒక ఫినిషింగ్ టచ్ లాగా ఏదో అడిగేది ఉండే.
నిన్నేమని అడిగినారంటే వాట్ ఈస్ యర్ ఎయిమ్, నేను చెప్పాను ఐ వాంట్ టు జాయిన్ ది ఆర్మీ. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ థింగ్. దట్ టైమ్ a job was so important those days economically, and I lost this job. But still, finally I got this first job. This was the first job and the last. I didn't join anything before that and after that. I enjoyed my service then. ఓకే. సో అంటే ఈ ఫీల్డ్‌లో ఉండడానికి ఆర్మీలో ఉండడానికి జాయిన్ అయితే అవ్వారు కానీ, మీ కంటిన్యూ చేయడానికి మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? అసలు ఈ ఫీల్డ్‌లో ఆర్మీలో కంటిన్యూగా ఉండడానికి? అండ్ మీకు అలాగే ఎక్కడెక్కడ ట్రాన్స్‌ఫర్స్ వచ్చాయి? ఈ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఫస్ట్లీ ఐ వాజ్ ఫిజికల్లీ ఫిట్ అనమాట. మా ఇంట్లో అక్కడ పెద్ద కాంపౌండ్ ఉండే, లాట్స్ ఆఫ్ ట్రీస్, పెద్ద పెద్ద ట్రీస్ ఉండే అక్కడ అప్పుడు. అండ్ ఐ యూస్ టు క్లైంబ్ దీస్ ట్రీస్. మా ఫిజికల్ యాక్టివిటీ అంతా మా చెట్ల మీదనే అయింది. అండ్ మా ఫ్రెండ్స్ కలిసి వీ యూస్ టు రన్ అరౌండ్ బిహైండ్ ది ఆర్మీ పీపుల్ వెన్ దే గో అరౌండ్. యూస్ టు కంపీట్ విత్ దెమ్. వాళ్ళు వెనక రావాలి, వాళ్ళని క్రాస్ చేయాలని. సో ఇదంతా నా ఫ్రెండ్స్ కూడా ఉండే, వాళ్ళు కూడా ఒక మోటివేషన్ ఫోర్స్ ఉండే నాకి. దే ఆల్సో యూస్ టు వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ. అండ్ ప్లస్ మా ఇంటి ఎన్వైరన్మెంట్ అట్లుండే. మై మదర్ వాజ్ మోర్ ఎంకరేజింగ్. మేము ఏదైనా చేస్తే వద్దనేది కాదు, బట్ వీ హ్యావ్ టు జస్ట్ ఇన్ఫార్మ్ హర్ అండ్ డూ. సమ్టైమ్స్ యూస్ టు వార్న్ అస్ అండ్ అకార్డింగ్లీ యూస్ టు టేక్ యాక్షన్ అనమాట. సో ఫర్ జాయినింగ్ ది ఆర్మీ, one is you have to be physically fit, and my surrounding was that, because my parents, my father was in the police, my uncle was in the army. So we used to talk, we used to discuss. Whenever వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెప్తుంటే కూడా మేము వింటుంటాం. we used to క్వశ్చన్ చేసేటోళ్ళం వాళ్ళని. అండ్ మై అంకల్ పార్టిసిపేటెడ్ ఇన్ 1965, అప్పుడు 62లో చైనా వార్ ఆల్సో. హీ వాజ్ ఇన్ దట్ కిబితు అట్ సైడ్, మన అరుణాచల్ సైడ్ అంతా విత్ చైనా బార్డర్. సో యాజ్ ఎ యంగ్ బ్లడ్, that was the aim for me actually, must join the defense forces అని. సో అంటే మీరు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి మీకు? అండ్ ఏ ర్యాంక్‌లో మీరు రిక్రూట్ అయ్యారు బేసిక్‌గా? అప్పుడు సెకండ్ లెఫ్టినెంట్ అని ఉండే, దట్ ఈస్ 1 స్టార్ పాసింగ్ అవుట్ అయ్యేటప్పుడు. యూ పాస్ అవుట్ విత్ 1 స్టార్. సో లేటర్ ఆన్ ఇప్పుడు డైరెక్ట్గా 2 స్టార్తోని యాజ్ ఎ లెఫ్టినెంట్ అని పాస్ అవుట్ అవుతుండ్రు ఇప్పుడు. అప్పుడు దాన్ని సెకండ్ లెఫ్టినెంట్ అనేటోళ్ళు. దెన్ రిగార్డ్స్ పోస్టింగ్స్, ఐ వాజ్ ఫస్ట్ పోస్టెడ్ టు కార్గిల్. నాకు ఈఎంఈ కోర్ దొరికింది. ఆర్మీలో వేరియస్ ఉంటాయి కేటగిరీ, ఇన్ఫెంట్రీ, ఆర్మర్డ్, ఆర్టిలరీ, దెన్ ఈఎంఈ, సిగ్నల్స్, ఇంజనీర్స్, ఏఎస్సి ఇవంతా. సిన్స్ ఐ వాజ్ background, science background, BSc, my education qualification was BSc, maths, physics, chemistry. So I opted, first choice was infantry, second was armored, and last was artillery, all fighting forces ఇవి. బట్ వాట్ అక్కడ ఏం చేశారంటే సైన్స్ గ్రాడ్యుయేట్స్ తక్కువ ఉన్నారు, అండ్ దిస్ కంపల్సరీ ఆల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ విల్ జాయిన్ ఈఎంఈ, సిగ్నల్స్ అండ్ ఇంజనీర్స్. ఇది చేశారు. దాంట్లో చాయిస్ అడిగారు. అయితే ఐ గేవ్ మై ఫస్ట్ చాయిస్ యాజ్ ఈఎంఈ, బికాజ్ ఐ వాజ్ లివింగ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఈఎంఈ ఈజ్ సరౌండింగ్ మీ, అండ్ ఐ సీన్ దర్ యాక్టివిటీస్. వాళ్ళు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు, ఎక్విప్మెంట్స్ది అదంతా. సో ఐ న్యూ సంథింగ్ అబౌట్ దట్, సో ఐ గేవ్ దట్ చాయిస్ యాజ్ ఈఎంఈ, అండ్ ఐ గాట్ దట్ ఆల్సో యాజ్ అ ఫస్ట్ చాయిస్ నాకి. అండ్ అంటే ఇప్పుడు ఆర్మీ అంటేనే ఒక లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అక్కడ మా ప్రేక్షకులు కూడా చాలా క్యూరియస్గా ఉండొచ్చు ఈ విషయం తెలుసుకోవడానికి. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కదా, అసలు మీ ట్రైనింగ్ పీరియడ్ ఏ విధంగా ఉండింది అని తెలుసుకోవాలని ఉంది. కరెక్ట్గా చెప్పారు. మన ట్రైనింగ్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది. అండ్ డిఫెన్స్ ఫోర్సెస్లో దట్ ఈస్ అ రిక్వైర్డ్, బేసిక్లీ దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ క్రైటీరియా. యూ హ్యావ్ టు అడ్హియర్ టు డిసిప్లిన్. అండ్ నేను చెప్పాను ఓటీఏలో 10 months ట్రైనింగ్ అండ్ ఐఎంఏలో 18 months, అండ్ హియర్ ఇట్ ఇస్ కంపాక్టెడ్. వాట్ ఎవర్ దిస్ టాట్ ఇన్ ఐఎంఏ ఇక్కడ కూడా చేస్తారు, బట్ ఇట్స్ అ కంపాక్ట్ కోర్స్. సో చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. అండ్ ట్రైనింగ్లో
వన్స్ యూఆర్ ఫిజికల్లీ ఫిట్ అంటే మీకు ప్రాబ్లం ఉండదండి. లైక్ ఐ నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లం. ఏమన్నా చేసుకోండి, నేను చేస్తూనే ఉంటా. బికాస్ బేసికలీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ట్రీస్ ఇన్ లాల్ బజార్ వేర్ ఐ యూస్ టు స్టే. నేను ఎప్పుడు చెట్టుని ఆ మెయిన్ బ్రాంచ్ని పట్టుకొని అది ఎక్కను. ఆ బ్యానియన్ ట్రీ ఉంటే దాంతో అది రోప్స్ లాగా ఉంటాయి, దాన్ని పట్టే ఎక్కేటోండి. అండ్ ట్రైనింగ్లో అదే ఉండే, రోప్ చేయాలి, మీరు బ్యాలెన్స్ చేసి ఎక్కాలి, దుంకాలి, చేయాలి. దట్ ఆల్రెడీ ఐఎమ్ ఫిట్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, వేరే ఏదైనా ఉంటే చేయాలని. సో దట్స్ వై ఐ నెవర్, నాకు ప్రాబ్లం అనేది లేదు. సో ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉండాలి. సో వెన్ యూ సే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ డెంట్ హ్యావ్ ప్రాబ్లం. బట్ ఎస్, చాలామందికి ప్రాబ్లం ఉండే, వాళ్ళ హెల్త్, కాళ్ళు అవి ఇవి పెయిన్ అని ఉంటుంది. దే కాంట్ డూ స్విమ్మింగ్ అని ఉంటుంది. సో దాన్ని జంప్ చేయాలి మీదకి వెళ్ళి, అదంతా ఫియర్ ఉంటుంది. ఫియర్ ఆఫ్ హైట్ అని ఒకటి ఉంటుంది. సో ఇవంతా అక్కడ ట్రైనింగ్లో మెల్లగా తీసేస్తారు, అది వెళ్ళిపోతుంది అక్కడ. సో ఇక్కడ సునీల్ గారు ఒక విషయం అడగాలి మిమ్మల్ని. అంటే మీరు ఆల్రెడీ ఫిట్నెస్లో ఉన్నారు అని చెప్పారు బిఫోర్ ద ఆర్మీ ఆల్సో. సో ఇప్పుడు ఈ ఆర్మీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు అది ఒక బోనస్ అయిందని అనుకుంటున్నాను నేను, అవునా కదా? మీ ఫిట్నెస్ విషయానికి వస్తే డెఫినెట్లీ దట్ వాజ్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ ఫర్ మీ, మై ఫిజికల్ ఫిట్నెస్. ప్లస్ నేను స్కౌట్స్లో ఉండే, స్కూల్లో ఉన్నప్పుడు 7th 8th క్లాస్లో. దెన్ మన ఎన్సీసీలో కూడా ఉండే. ఐ వాజ్ పాస్డ్ అవుట్ యాజ్ అ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. అండ్ అందులో నేను ట్వైస్ సికింద్రాబాద్లో పరేడ్లో పార్టిసిపేట్ చేశాను. దెన్ ఇండిపెండెన్స్ డేలో అండ్ సెవరల్ క్యాంప్స్. మన ఆర్మీ అటాచ్మెంట్ అని ఉంటుంది. యాజ్ ఎ క్యాడెట్ మన ఆర్మీ యూనిట్తోని మా ట్రైనింగ్ అవుతుంటుంది ఫర్ 21 days. సో దాంట్లో కూడా సెలెక్షన్ అయ్యాను. అండ్ దాంట్లో నాకు ఆర్మీ యూనిట్, మన ఆర్మర్డ్ కోర్ సెంటర్ అండ్ స్కూల్ ఉంది. ఈ ట్యాంక్స్తో ఫైట్ చేస్తారు కదా, ఆ ట్రైనింగ్ సెంటర్ అహ్మద్ నగర్లో. అక్కడ ఒక 21 days ఉండి నేను అక్కడ కూడా ట్రైనింగ్ చేశాను. దెన్ నాకు ఒక చాయిస్ వచ్చింది, ఐదర్ యూ గో టు కెనడా ఆర్ ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేషన్. ఏషియన్ గేమ్స్ బేసికలీ ఫర్ అషరింగ్ డ్యూటీస్ అనమాట. విఐపి కౌంటర్, మన ఎన్క్లోజర్స్ ఉంటాయి, వేర్ దట్ టైమ్ ఇందిరా గాంధీ వాజ్ దేర్ 1982 ఏషియన్ గేమ్స్లో. దెన్ కిరణ్ బేడి, షీ వాజ్ దేర్. వీళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళని చూశాను, జనరల్ కృష్ణారావు అండ్ వీళ్ళందరూ అప్పుడు చూశాను నేను. సో ఆల్ దిస్ యాక్టివిటీస్లో ఉండి, అండ్ ఫర్ మీ ఇట్ వాజ్ all these were a bonus for me. All military training was already, before joining the army, and already half of it I was, say I'm an army man only. యా. అండ్ ముఖ్యంగా అంటే ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, అడిగాను మిమ్మల్ని, మీకు ఎక్కడెక్కడ అంటే మీరు వర్క్ చేశారు, ఏరియాస్ ఎక్కడెక్కడ, మీకు ఏ యూనిట్స్లో ఎక్కువ ట్రాన్స్ఫర్ వచ్చింది, అండ్ మోస్ట్లీ మీరు బార్డర్స్లోనే ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ వర్క్ చేశారా? సపోజ్ మీరు బార్డర్లో వర్క్ చేస్తుంటే అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండేటివి? నాకు ఫస్ట్ పోస్టింగ్ కార్గిల్లో వచ్చింది. అంతకుముందు స్టేషన్ వర్క్షాప్ పూనా వచ్చి ఉండే. అండ్ బై ది టైమ్ ఇట్ వాజ్ ఆ డే వచ్చే ముందు పూనా స్టేషన్ వర్క్షాప్ పోస్టింగ్ క్యాన్సిల్ అయ్యి కార్గిల్ పోస్టింగ్ వచ్చింది. చాలామందికి తెలియలే ఈ యూనిట్ ఎక్కడ ఉంది ఏమని. సో ఐ వాజ్ వండరింగ్. సో లక్కీలీ ఐ హ్యాడ్ టు రైట్ టు మై యూనిట్. అక్కడికి వెళ్ళి మా వెల్కమ్ లెటర్ వస్తుంది. సో దాంట్లో వాళ్ళు ఇచ్చారు, మీరు చండీగఢ్లో రిపోర్ట్ చేయాలి. ఫర్ అక్కడ అంతేనే, ఇంకా వేరే డీటెయిల్ చేయలేవు. ఎక్కడ మళ్ళీ ఫైనల్లీ ఎక్కడ యూనిట్ ఉంది తెలియదు నాకు. సో కార్గిల్ వాజ్ ఫస్ట్. అండ్ దాని తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఐ వాజ్ పోస్టెడ్ టు జోధ్పూర్. క్వైట్ హాట్ దేర్, అంటే నాని టెంపరింగ్ చేస్తుంటారు. అండ్ జోధ్పూర్, అహ్మదాబాద్, అండ్ దాని తర్వాత భోపాల్లో మన సికింద్రాబాద్లో 1 EME సెంటర్ ఉంది కదా, సిమిలర్లీ అక్కడ 3 EME సెంటర్ ఉంది. బేసిక్లీ అక్కడ మన రిక్రూట్స్, ఈ జవాన్స్ని ట్రైనింగ్ చేస్తారు. అక్కడి నుంచి నేను మళ్ళీ అరుణాచల్కి వెళ్ళాను ఫర్ పోస్టింగ్. అక్కడ అరుణాచల్లో నేను ఐ వాజ్ ఒక 1 year ఉండి నాకు సైడ్ స్టెప్ చేశారు బార్డర్ రోడ్స్లో. బార్డర్ రోడ్స్ అస్సాం, డుమ్డుమా ఇస్ అ ప్లేస్ కాల్డ్. దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు సికింద్రాబాద్ అనే కంపాషనేట్ పోస్టింగ్
ఫర్ సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్ అయిపోయింది. అండ్ అక్కడికి వెళ్ళి ఐ వెంట్ టు పఠాన్కోట్ బ్యాక్ టు ఝాన్సీ. పఠాన్కోట్ ఉన్నప్పుడు ఐ ఇంజనీర్ యూనిట్తో ఉండే, వాళ్ళు డోజర్ యూనిట్ అంటారు. సో దే సప్లై డోజర్స్ టు వేర్ ఎవర్ ఇన్ జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో ఎక్కడ కావాలి వీ సప్లై అనమాట. సో బేసిక్లీ బీయింగ్ ఏఎంఈ ఆర్ ఎయిమ్ వాజ్ టు మెయింటైన్ దీస్ డోజర్స్. ఈవెన్ దట్ రోహతాంగ్ పాస్లో కూడా వీ కాంట్రిబ్యూటెడ్ మా డోజర్స్తోనే అక్కడ వాళ్ళ క్లియరింగ్ వేరింగ్ కోసం అని. పఠాన్కోట్కి వెళ్ళి ఐ కేమ్ టు ఝాన్సీలో ఐ వాజ్ టు టేక్ కేర్ ఆఫ్ అసాల్ట్ ఇంజనీర్ రెజిమెంట్ అని ఉండే. సో వాళ్ళ దగ్గర ఏముంటుంది, మన ఈ ట్యాంక్స్ ఉంటాయి అండ్ దే క్లియర్ దిస్ మైన్స్ అనమాట. వార్ టైంలో ల్యాండ్ మైన్స్ కానీ ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ మైన్స్, దే బేసికలీ అసాల్ట్ ఇంజనీర్ దే క్లియర్ ద వే ఫర్ ది ఆర్మీ అండ్ దే లే బ్రిడ్జెస్ అనమాట. They have four vehicles with 50 meters each of bridge laying. Within, I think, during my training time la akkada valadi 35 or 40 minutes lo they lay off a bridge of length of 200 meters anamata. Inta fast ga any river vehicles can cross over this bridge, even tanks can cross over this bridge. Aa unit lo unde for maintenance. Assault nunchi nenu malla కాశ్మీర్లో శ్రీనగర్ పోస్టింగ్ అయింది. అక్కడ కోర్ హెడ్ క్వార్టర్లో ఐ వాజ్ బేసికలీ ఫర్ ఇన్స్పెక్టింగ్ ది ఆర్మ్స్ అనమాట. బికాస్ బిఫోర్ దాట్ ఐ హ్యాడ్ ట్రైనింగ్ ఇన్ ఆర్మ్స్ ఆల్సో. అండ్ దేర్ ఐ పుట్ అప్ మై ప్రీమేచర్ రిటైర్మెంట్ బికాస్ ఐ హ్యాడ్ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లుక్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. దెన్ ఐ కేమ్ బ్యాక్ ఆన్ రిటైర్మెంట్. సో ఇప్పుడు మీరు బార్డర్లో డ్యూటీ చేసేటప్పుడు, మీ వర్క్ చేసేటప్పుడు కానీ ఆ సమయంలో అసలు ఫ్యామిలీ ఇక్కడ మీకు చాలా దూరంగా ఉండడం కానీ, అంటే ఫ్యామిలీ ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందంటారు మీ యాబ్సెన్స్లో? అసలు మీరు ఇది ఎలా మేనేజ్ చేస్తారు? అసలు ఫ్యామిలీ దూరంగా ఉండడం కానీ, మీ నీడ్ ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఎట్లాగా కన్సర్న్ ఇస్తున్నారు, ఏ విధంగా కన్సర్న్ ఇచ్చేవారు? ఫ్యామిలీ విషయం అంటే యాజ్ అన్ ఆఫీసర్ మా కింద చాలామంది జవాన్లు ఉంటారు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఉంటారు. యాజ్ అన్ ఆఫీసర్ we have to take care of their problems. So మాకు ఉందో లేదో వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు తెలిసిపోతుంది. అది మేము వీ హ్యావ్ టు క్లియర్ దేర్ ప్రాబ్లమ్స్ అనమాట. వీ హ్యావ్ టు కన్సోల్ దెమ్ అనమాట. ఈ టైంలో మన ఫ్యామిలీ వచ్చి ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంప్లైంట్ యాజ్ అన్ ఆఫీసర్ టు మై సుపీరియర్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. సో ఇది ఉండే. అండ్ లక్కీలీ మై పేరెంట్స్ వేర్ దేర్, మై ఫ్యామిలీ వాజ్ ఆల్సో దే, మై బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఉండే బ్యాక్గ్రౌండ్లో. దే వర్ ఆల్ ఇన్ సికింద్రాబాద్. సో ఐ హ్యాడ్ ఎ కాన్ఫిడెన్స్ అనమాట. నేను ఉన్నా లేకున్నా దే ఆర్ దేర్ బికాజ్ ఐ కీప్ కమింగ్ ఆన్ లీవ్. మాకుంటుంది. సో వి కీప్స్ ఐ చూస్తుంటాం అనమాట దట్ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ. అది అండ్ వై సమ్టైమ్స్ వెన్ యూ ఆర్ ఫార్ అవే వన్స్ ఇన్ ఎ వైల్ వీ స్పీక్ ఆల్సో. సెన్సిటివ్ ఏరియాలో ఉన్నప్పుడు వీ కాంట్ కాల్ అనమాట బికాజ్ ఆల్ దీస్ కాల్స్ ఆర్ మానిటర్డ్ అక్కడి నుంచి. సో వీ డోంట్ గివ్ అప్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో అంతా మంచిగా అయినట్టు చెప్తూ ఉంటాం అనమాట. ఎనీవేర్ ఏదైనా పోస్టింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎక్కడ పోవాలి క్రిటికల్ ఏరియాలో వీ డోంట్ ఇంట్లో ఇక్కడ చెప్పామన్నమాట ఇంట్లో ఎంత మంచిగా ఉంది ఫైన్ అని పెడతాం. సో దట్స్ హౌ వీ carry our days there during those difficult situations also. ఓకే. అంటే ఇప్పుడు ఈ డిఫెన్స్లో ఉండడం వల్ల ఏంటంటే, అది ఆర్మీ కావచ్చు, సిఆర్పిఎఫ్ ఆర్ ఎనీ అదర్ డిఫెన్స్ వాళ్ళు, మీరు ఒక ఫోన్ కాల్ లేకుండా, ఫ్యామిలీ మెంబర్స్తో కనెక్టెడ్గా లేకుండా, అండ్ అలాగే బార్డర్స్లో చాలా హెవీ వర్క్ చేస్తూ ఫిజికల్గా చెప్పాలంటే చాలా స్ట్రెస్ ఒక రకంగా. సో ఇలాంటి ఒక స్ట్రెస్ వర్క్ లెవెల్లో మీరు ఎలా రిలీవ్ చేస్తారు? బికాజ్ ఒక ఎంటర్టైన్మెంట్ అంటూ ఉండదు. ఫుడ్ విషయానికి వస్తే అందులో కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లిమిటెడ్ వాట్ ఎవర్ మీ డైట్ మీకు ఉంటుంది, అండ్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉండదు. సో ఇలాంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు వర్క్ చేసిన తర్వాత మీరు ఎట్లా రిలీవ్ అయ్యేవారు? మీ క్యాంప్లో ఎట్లాగా మీ స్ట్రెస్ని తీసేసేవారు? మాకు ఎక్కడైనా ఉన్నా కానీ there'll be some time given to us in the playground or in the recreation room. A playground లేకున్నా
సో వీ హ్యావ్ మన సిఓ ఓసీస్ వాళ్ళంతా మేము మీట్ చేస్తుంటాం జవాన్లతోటి. బడాఖాన్ అని ఉంటుంది. సో మేము అక్కడే ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఇక్కడ ఫ్యామిలీ స్టేషన్ ఉంటే ఫీల్డ్లో కూడా, సో మేము ఫ్యామిలీ తోటి కూడా బడాఖానా అని చేస్తాం. బడాఖానా అంటే ఇట్స్ ఎ ఈవినింగ్ విత్ పీపుల్ పార్టిసిపేటింగ్ ఇన్ కల్చరల్ అఫేర్స్. మా వాళ్ళే, బయట వాళ్ళు రారు. సో అక్కడ మేము పర్సనల్ ఎక్స్చేంజెస్ చేస్తుంటాం అనమాట. సో అండ్ వీ కమ్ టు నో సిఓ కానీ ఆఫీసర్స్ దిల్ ట్రై టు గ్రాప్స్ ద ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ దిల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అక్కడ అట్లా ఇండైరెక్ట్లీ వితౌట్ నోయింగ్ ఫర్ ద ఇండివిజువల్. సో ఫ్యామిలీతోని కూడా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా మేము చేస్తుంటాం. అండ్ సో దిస్ ఇస్ హౌ బై మీటింగ్ ఈచ్ అదర్ వీ కీప్ అవర్ సెల్స్ గోయింగ్. సునీల్ గారు, దేశ భద్రతలో భారత సైన్యం పాత్ర గురించి చెప్తారా? మన దేశం చాలా విశాలమైందండి. మన నార్త్లో చూస్తే హిల్లీ ఏరియా ఉంది. మళ్ళీ రాజస్థాన్ అటు సైడ్ చూస్తే ఇట్స్ డెజర్ట్ కంప్లీట్లీ. అండ్ దెన్ సౌత్లో చూస్తే ఇటు సైడ్ అంతా సీ ఉంది. సో ఇట్స్ అ వెరీ యునిక్ పొజిషన్ మనది. ఇట్స్ అ పెనిన్సులర్ ఇది. సో మన డిఫెన్స్లో వీ హ్యావ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో అందరిది కాంట్రిబ్యూషన్ ఉంది దీంట్లో. అండ్ ఇంత లార్జ్ ఏరియా మనం సెక్యూరిటీ చూడాలంటే విత్ ప్రజెంట్ డే కండిషన్స్, ఇంటర్నేషనల్ ఎనిమిటీ అవంతా చూస్తే ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. బట్ బీయింగ్ ఇండియన్ ఫోర్స్ విచ్ రినౌండ్ అనమాట మన వరల్డ్లో, దట్ యుఎన్లో కూడా ఏదైనా ఎక్కడన్నా పంపించాలంటే ఫస్ట్ చాయిస్ వాళ్ళది ఇండియాది ఉంటుంది. బికాజ్ మన ఫోర్సెస్ చాలా డెడికేషన్గా ఉంటారు అనమాట. బేసికలీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద అప్బ్రింగింగ్ ఇన్ ద ఫ్యామిలీ మన ఇండియన్స్లో. సో మన ఇండియా విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్లోనే కాదు, చాలా అంటే కోవిడ్కి బిఫోర్ కూడా చూస్తున్నాము, టెక్నాలజీ విషయంలో మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం. ఎస్, సో కోవిడ్ తర్వాత అయితే ఇంకా చాలా అడ్వాన్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఇదే విషయం మనం ఆర్మీకి చూస్తే, అంటే ఒక డిఫెన్స్ వాళ్ళకి చూస్తే, గవర్నమెంట్ ఎంతవరకు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మీ వరకు తెస్తుందంటారు? ఇన్ ద ఇయర్ ఐ థింక్ మచ్ బిఫోర్ మొబైల్స్ మన సివిలియన్స్ చేతిలో ఉండే ముందు ఆర్మీ చేతిలో ఉండే మొబైల్స్. ఈవెన్ మన జీపీఎస్ ట్రాకింగ్ అది కూడా మా దగ్గర ఉండే, బట్ సివిలియన్లో లేకుండే ఇప్పుడు. అండ్ ఏదైనా టెక్నాలజీ ఫస్ట్ ఆర్మీలో వస్తుందండి. ఇవి మీరు గుర్తుంటే మన 3G ఆర్మీ దగ్గర ఉండే దాని కెపాసిటీ, దాన్ని ఇండియన్ గవర్నమెంట్ తీసేసి అంటే పార్ట్ ఆఫ్ ద కెపాసిటీ సివిలియన్ దీంట్లో తీసుకొచ్చా ఫస్ట్. సో ఏదైనా టెక్నాలజీ మన ఇట్లా వార్ లైక్ ఎక్విప్మెంట్స్ ఉంటే ఫస్ట్ మన ఆర్మీలో మన డిఫెన్స్ ఫోర్సెస్లో వస్తుంది అండి. అక్కడికి వెళ్ళి ఇట్ స్లోలీ పర్కులేట్స్. ఎస్, ఫర్ సివిలియన్ హ్యాండ్లింగ్ అంతా వీ మే ఐదర్ బై డైరెక్ట్లీ ఫ్రమ్ ఫారెన్ ఇది. అండ్ నవడేస్ మన ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఫర్ మేకింగ్ ఇట్ ఇన్ ఇండియా. And if you have seen, we are manufacturing even aircrafts and weapons. And otherwise earlier mana import చేసేటోళ్ళం for a very high cost from Israel నుంచి and various other Russia నుంచి, and even equipments avanta వేరే foreign countries నుంచి. But nowadays it's all being done, and over a period we are also exporting అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే we are exporting missiles అండి. For Russia we are giving BrahMos ఇప్పుడు రీసెంట్గా న్యూస్ వచ్చింది. సో దిస్ ఇస్ అ స్టేట్, అండ్ ఇది మల్టిపుల్ దీంట్లో మనం ఎక్స్పాన్షన్ అవుతుంటుంది అనమాట. సో టెక్నాలజీ వైజ్ రైట్ నౌ విత్ ద ప్రజెంట్ గవర్నమెంట్ సిచ్యువేషన్ అండ్ ఆల్ చాలా బాగుందండి. ఇట్స్ వెరీ ఎన్కరేజింగ్. ఐ ఫీల్ ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ నౌ ఇన్ ద ఆర్మీ నౌ. ఓకే, దట్ సౌండ్స్ సో గుడ్. ఇప్పటి వరకు మీ సర్వీస్లో మీరు చూసిన ఇండిపెండెన్స్ డే అండ్ ఇప్పుడు రాబోతున్న ఇండిపెండెన్స్ డే, అంటే రీసెంట్ టైమ్స్లో ఇండిపెండెన్స్ డే కూడా, మీరు ఏమన్నా అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎటువంటి చేంజెస్ చూస్తున్నారు ఇండిపెండెన్స్ డే రోజు? ఇఫ్ బేసికలీ బీయింగ్ ఇన్ ద ఆర్మీ ఐ లుక్ ఫర్ ఎ చేంజ్ ఇన్ ద ఎక్విప్మెంట్ అండి.
బికాస్ ఈ పెరేడ్స్లో ఆర్మీ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని ప్రజెంట్ చేస్తుంటారు. దిస్ ద మెయిన్ రీజన్ అనమాట. పబ్లిక్ షుడ్ నో వాట్ వీఆర్ హ్యావింగ్ అండ్ విత్ వాట్ వీఆర్ ఫైటింగ్ అని. సో ఇప్పుడు చూస్తే వీఆర్ ఆన్ ద లైక్ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ, సో ద ఎక్విప్మెంట్ డిస్ప్లే చాలా వేరియడ్గా అయిపోయింది. న్యూ ఫోర్సెస్ ఆర్ కమింగ్, న్యూ ఆర్మీలో కానీ ద న్యూ కోర్స్ ఆర్ బీయింగ్ ఫార్మ్డ్ ఫర్ దీస్ థింగ్స్ అనమాట. సో అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఎక్విప్మెంట్ హెల్డ్ బై ద ఆర్మీ అండ్ ట్రైనింగ్ అయితే ఫర్ అ మ్యాన్ person would be the same, physical fitness adanta, and this is it అండి. సునీల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నా. ఇండియన్ ఆర్మీ ఇంత పాపులర్ కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు? ఇది మన ఇండియన్నెస్ అండి. మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ మన తాత, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళతోని కథలు విని విని మనకు కూడా ఉంటుంది, మనకు కూడా ఏదైనా చేయాలి ఎట్లా. దాంట్లో మన కల్చర్లో ఆ డిసిప్లిన్ అనేది, ఇంకోళ్ళని రెస్పెక్ట్ చేసేది, డ్యూరింగ్ ఎనిమీ ఉన్నా కానీ ఎట్లా ఎనిమీని ట్రీట్ చేయాలి, ఇవంతా మన దాంట్లో అప్పటి నుంచి ఇన్కల్కేట్ ఉందండి. ఇవి ఎంత ట్రైనింగ్ కానీ ఇవి మనం వైపౌట్ చేయలేము ఇదంతా. సో ఈచ్ ఆర్మీ దాంట్లో ఇంకా ఆర్మీ ట్రైనింగ్లో ఇది ఇంకా యాడ్ అయిపోతుంది, బూస్టప్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ మనము ఒక వేరే ఆర్మీ కానీ చూస్తున్న నేబరింగ్ కంట్రీస్లో అటువంటి పద్ధతులను మనము ఇది ప్రాక్టీస్ చేయమన్నమాట. సో దిస్ ఇస్ వరల్డ్ నౌన్ అనమాట. దట్ ఈస్ వై మన ఇది ఇండియన్ ఆర్మీ ఇస్ పాపులర్. సో మనం రీసెంట్ కాలంలో అయితే ఎక్కువగా వింటున్నాము, లైక్ భారత సరిహద్దుల్లో చైనా చొరబడుతుందని చెప్పేసి. సో న్యూస్ కూడా మనం చాలానే వింటున్నాం దీని గురించి. సో ఇలాంటి ఒక అక్రమాలకు పాల్పడుతున్న చైనాని అసలు మన సైన్యం ఎలా ఆపగలుగుతుంది అంటారు? ఇది చాలా వరకు ప్రొపగండా అండి, ఎనిమీ కంట్రీస్ది. వీఆర్ స్ట్రాంగర్ దాన్ చైనా. చైనా కాన్ డూ ఎనీథింగ్. మీరు ఇప్పుడే చూశారు, కర్నల్ సంతోష్ గారు వాళ్ళ టీం చైనాని ఎట్లా బద్దలు చేస్తారు. ఆర్మీకి సరిగా ఎక్విప్మెంట్ లేకుండా, క్లోదింగ్ లేకుండా దే ఫైట్ చేశారు. మా అంకుల్ చెప్పేటోళ్ళు ఆ టైంలో చైనా వార్లో అట్లానే పంపించేశారు మన ఇక్కడ ఉండే ట్రూప్స్ని వాళ్ళని అంతా. ఇప్పుడు చూస్తే వాళ్ళకి వింటర్ క్లోదింగ్ ఉంది, షూస్ ఇంపోర్టర్స్ ఉన్నాయి, ఇవంతా ఇంప్రూవ్ అయి ఉన్నాయి. సో ఇవంతా చేస్తుంటే ఎక్విప్మెంట్, ఫైటింగ్ ఆర్మ్స్, వెపన్స్ లైట్గా చేసి, సో మన దాంట్లో ఒక ఫైటింగ్ కోసం అని పౌరుషం ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఇఫ్ యూ సీ ఎర్లియర్ ఈవెన్ మందగా చైనీస్ వచ్చి ఫైట్ చేసేటోళ్ళు, జబకి మన సైడ్లో ట్రూప్స్ తక్కువ ఉండేటోళ్ళు. నౌ దే కాంట్ డూ దాట్, దే ఆర్ ఆన్ దేర్ గార్డ్. చైనా అండ్ భారత యుద్ధం అనివార్యం అంటే తప్పదు అనే పరిస్థితులు వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటారు? చూడండి, ఇప్పుడు ఏదైనా చాలా సీరియస్గా అయిపోయింది అనుకోండి. సో నౌ వీ హ్యావ్ న్యూక్లియర్ వెపన్, వాళ్ళ దగ్గర కూడా ఉంది. సో వన్స్ ది న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయితే మళ్ళీ చాలా సీరియస్ ఇష్యూ. వాళ్ళే ఉండరు, మనం కూడా ఉండము. సో ఈ సిచ్యువేషన్లో నోబడీ విల్ లైక్ ది ఎండ్. సో బట్ వీఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ ఆన్ ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్, and there also if any situation comes, Indian Army, Indian Defence Forces are ready to take on. This is the morale nowadays with the Indian Army. సునీల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటారు? అసలు అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? Whatever I see on media, I have to say that because I have left the army long time back anamata. So whatever the challenges if an enemy puts, we are ready to
టేక్ ఆన్ దట్ అనమాట. మా ఎల్ఓసిలో ట్యాంక్స్ కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు. దే ఆర్ డిప్లాయిడ్ అనమాట. వెహికల్స్ ఆర్ దేర్, ఆర్మర్డ్ వెహికల్స్ ఆన్ వీల్స్, అండ్ అక్కడ బోట్స్ కూడా డిప్లాయ్ చేసేసారనమాట. సో వీఆర్ రెడీ టు టేక్ ఆన్ ఎనీ సిచ్యువేషన్ అండి ఎల్ఓసిలో. పాకిస్తాన్, చైనా ఈ రెండిట్లో దేశానికి, అసలు మన భారతదేశానికి ఏది ఎక్కువ ముప్పు అంటారు? డిఫెన్స్ దాంట్లో రెండు ఈక్వలే, బికాస్ దట్ వేరియస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదన్నమాట సిచ్యువేషన్స్ పాకిస్తాన్ సైడ్ అండ్ చైనా సైడ్. పాకిస్తాన్ సైడ్ ఏమంటే వీఆర్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ పీపుల్ హియర్ మన ఇండియాలో. వాళ్ళు పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉండే ఫస్ట్. సో differentiating them as an enemy is a very difficult thing, whereas China we can easily differentiate by his physical characteristics అన్నమాట. ఒక్కడు వస్తే తెలిసిపోతుంది వీడు చైనా వాడని. అండ్ సో ఇన్ అ డిఫరెంట్ దిస్ సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఇది ఉంటుందన్నమాట. సో ఎవరు స్ట్రాంగ్ ఎవరు మనకు అంత ఇది లేదు, బట్ వీఆర్ ప్రిపేర్డ్ అనమాట. మా ఇంటెలిజెన్స్ ఇవంతా వీఆర్ స్ట్రెంథనింగ్ అనమాట. నవడేస్ మొబైల్ ఉంది, మొబైల్తో ఈజీగా ట్రాక్ అయిపోతుంటారు అనమాట. సో ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎవరు ఏమంటే ఇది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఉంటుంది అనమాట. సునీల్ గారు, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వల్ల పరిస్థితులు ఇప్పుడు అంతా సర్దుకున్నాయంటారా? అంతా అంటే మ్యాక్సిమం అనుకోండి. ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ కండక్ట్ ద G20 వాళ్ళ మీటింగ్ కూడా అక్కడ. ఇది మనం ఎప్పుడు విజువలైజ్ చేయలేదు. ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా అంత ఇది లేకుండే దట్ దే క్యాన్ డూ ఇంత పెద్ద మీటింగ్ విత్ ఫారినర్స్ అనమాట. ఇన్ 86, 87 నేను కాశ్మీర్ పోయినా అండి. సో మాకు ట్రాన్సిట్ క్యాంప్ అని ఉంటుంది శ్రీనగర్లో. టు గో టు కార్గిల్ వీ హ్యావ్ టు స్టాప్ దేర్. దట్స్ ద మెయిన్ బేస్ అనమాట మనకి శ్రీనగర్. ఫ్రమ్ దేర్ వేరియస్ పోస్ట్స్కి అక్కడ వెహికల్స్ అన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాయి. అప్పుడు నేను అక్కడ మూవీ చూశానండి ఆ టైంలో, మా ఫ్రెండ్స్ అంతా పోతుంటే. దాని తర్వాత నేను చూడలే. ఐ సా దిస్ చేంజ్ మన కాశ్మీర్లో. ఈ అట్రాసిటీస్ అనేది జస్ట్ స్టార్టెడ్ అనమాట. బట్ వీ డింట్ నో. ఇట్ వాస్ కెప్ట్ అవుట్ ఆఫ్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ అండి. వన్ ఇన్సిడెంట్ ఐ వెంట్ టు ఒక షాప్ పోయినా కార్గిల్కి వెళ్ళి యూనిట్ కోసం పర్చేజెస్ చేసి ఉండే టెక్నికల్ థింగ్స్. అయితే అక్కడ ఏమైంది, ఒక షర్ట్ కావాలి నాకు, చాలా రోజులు అయిపోయింది కొని. అయితే శ్రీనగర్ పోయినా కదా, ఒక షాప్కి వెళ్తే హీ డెంట్ అటెండ్ టు మీ అప్పుడు. సో నాకు తెలియదు వై ఈజ్ నాట్ అటెండింగ్ అని. చాలాసేపు వెయిట్ అయింది. నేను వెళ్ళిపోయినాక మెల్లగా వస్తున్నాయి నాకు. సో ఇట్లాంటి ఉండే ఫీలింగ్స్ వాళ్ళకి. అండ్ ఐ డెంట్ గ్రాస్. అండ్ అవుట్ సైడ్ వరల్డ్కి తెలియాలి ఇంటర్నల్లీ వాట్స్ హ్యాపెనింగ్ అప్పుడు. తర్వాత ఐ లెఫ్ట్ దట్ ప్లేస్ ఇన్ 1990. వన్ ఆఫ్ మై ఓసీ, హిజ్ వైఫ్ వాజ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. వాళ్ళ ఇల్లుని వాళ్ళ అంతా కాలబెట్టేసిండ్రు. యాక్చువల్లీ ఐ డెంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అప్పుడు మన టీవీ అక్కడ కార్గిల్లో టీవీ కూడా లేకుండే అప్పుడు. తర్వాత వచ్చేసింది ఒక టీవీ టవర్. సో ఇదన్నమాట. ఐ సీన్ దట్ కండిషన్. అండ్ ఇప్పటి చూస్తే మూవీ థియేటర్ వచ్చేసింది, ఐమాక్స్ ఇది ఉంది. అది పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్. అండ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ హాలిడే టు శ్రీనగర్. అండ్ ఇట్స్ బ్యాక్ టు ద నార్మల్ అయిపోయింది. బట్ ఎస్, ఇప్పుడు వీ కాంట్ ఐడెంటిఫై ఎవరి దగ్గర ఏం వెపన్ ఎక్కడ పెట్టుకున్నాడు, బికాస్ వాళ్ళకి టార్గెట్ ఎనీబడి. వెరాజ్ ఫర్ ఆర్మీ ఇస్ ఓన్లీ ద టెర్రరిస్ట్. సో ఇది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అయిపోతుంది. యూ హ్యావ్ టు పిన్ పాయింట్ అండ్ కిల్ ఆర్ క్యాప్చర్ హిమ్. వెరాజ్ ఫర్ హిమ్ విల్ బి పాసింగ్ బై యూ, వీ డోంట్ నో ఈజ్ అ టెర్రరిస్ట్. ఆయన దాంట్లో లోపల వెపన్ పెట్టుకొని పోవచ్చు, మనకు తెలియదు అనమాట. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అండ్ అందుకోసం అప్పుడు ఏదైనా మైనర్ ఇన్సిడెంట్స్ అవుతుంటుంది. అండ్ ద రివోకింగ్ ఆఫ్ 370 is one of the best things, which is like people are also happy now. Why I should say,
ఈవెన్ ద పాకిస్తానీస్ పిఓకే మన వాళ్ళ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తుండ్రు వీ వాంట్ టు జాయిన్ ఇండియా అని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అండి. యా. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ డే విషయానికి వస్తే, అంటే ఇప్పుడు ఈ ఇండిపెండెన్స్ డేలో మీరు సైన్యానికి గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ ఇస్తే, ఇంకా ఎటువంటి అడ్వాన్స్డ్ థింగ్స్ ఇస్తే బెటర్ అని అనుకుంటున్నారు? సి ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు గ్లేషియర్ ఉంది, సైచిన్ గ్లేషియర్, ఈ హైట్స్లో ఫైటింగ్ చేయాలంటే ఫైటింగ్తోని డెత్ తక్కువ, వెదర్తోని డెత్ ఎక్కువ అని చెప్తారు అనమాట. సో క్లైమేట్ ఈస్ ద మేజర్ ఎనిమీ దాన్ ద యాక్చువల్ ఎనిమీ ఆన్ గ్రౌండ్ అనమాట. సో వీళ్ళకి వాళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్ అవంతా కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ ఇంప్రూవ్మెంట్. చేసి ఉంటారు, ఐ వాజ్ నాట్ దేర్. వెన్ ఐ వాజ్ దేర్ ఒక ఆర్ఐ బూట్ అని ఉండేది, వైట్ ప్లాస్టిక్ రబ్బర్ బూట్స్. అండ్ అండ్ అక్కడ ఐస్లో అక్కడ 24 hours ఐస్ ఉంటుందండి. యు ఆర్ స్లీపింగ్ ఆన్ ఐస్ అండ్ యు ఆర్ లివింగ్ విత్ ఐస్. అక్కడ బకెట్ పెడితే నీళ్ళు పెడితే ఐస్ అయిపోతుంది. అది మీకు ఏదైనా ముఖం కడుకోవాలంటే ఒక 45 minutes ఆ చిన్న స్టవ్ ఉంటుంది, వీ యూస్ టు క్యారీ పంప్ స్టవ్, దాన్ని పెట్టేయాలి. అంత చలి ఎట్లుంటుంది అక్కడ. వైల్ స్లీపింగ్ ఐ యూస్ టు కవర్ విత్ బ్లాంకెట్ అండ్ కింద అక్కడ కాట్ పక్కల అది స్టవ్ పెట్టుకొని ఇట్లా కవర్ చేసేటోని. ఐ యూస్ టు డూ దట్, దో ఇట్ ఈస్ నాట్ అలౌడ్, బట్ ఐ యూస్ టు డూ దట్ అనమాట. సో అంత చలి అక్కడ. సో ఎక్విప్మెంట్ ఫర్ క్లోదింగ్, మన వెపనరీ అండ్ మన రేడియో సెట్స్ అవంతా కూడా, బికాస్ బ్యాటరీ అంత చలికి చాలా రోజులు ఉంటుంది కదా. సో వీ నీడ్ సచ్ బ్యాటరీస్, మొబైల్ సెట్స్ అండ్ హై ఫ్రీక్వెన్సీ, లాంగ్ రేంజ్, ఇవంతా కావాలన్నమాట. ఇదంతా ఈజ్ నెసెసరీ అనమాట. అండ్ వీ హ్యావ్ స్నో స్కూటర్స్ అని ఉంటాయి. ఈవెన్ దే వర్ ఆల్ ఫ్రమ్ అదర్ ఫారిన్ కంట్రీస్. వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ దెమ్ అవంతా. అండ్ వీ షుడ్ బి ప్రొవైడెడ్ మ్యాక్సిమమ్, సో దట్ ఫ్లెక్సిబిలిటీ, మూవబిలిటీ ఇవంతా ఇంప్రూవ్ అయిపోతుంది. లేకపోతే అవంతా ఫారెన్ది చాలా రెస్ట్రిక్టివ్గా యూజ్ చేస్తుంటారు కదా. సో అదంతా ఉంటే మళ్ళీ అంతనే మనం అంత ఇదిగా ఉండం. సో వీ నీడ్ మోర్ ఆఫ్ సచ్ ఎక్విప్మెంట్స్ అండ్ గివెన్ టు ద ట్రూప్స్, సో దట్ వీ కెన్ కవర్ లార్జర్ ఏరియా. అది ఇప్పుడు మీరు చెప్తుంటే వామ్మో, ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. అంటే బార్డర్లో చలికి అలా ఉంటుంది పరిస్థితి అని. అంటే ఒక 45 minutes యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వాటర్, అది కరగడానికి ఐస్ అంటే మామూలు విషయం కాదు. అలాగే ఫుడ్ విషయానికి వస్తే అసలు ఫుడ్ ఎలాగా మేనేజ్ చేసేవారు మీరు? అంటే ఆర్ ఏరియాకి మనకు మన ల్యాబ్ ఉందండి, ఒక ఫుడ్ ల్యాబ్, ఐఎమ్ ఫర్గెటింగ్ దట్ నేమ్. అక్కడి నుంచి వాళ్ళు ప్యాక్డ్ ఫుడ్ ఉంటుందన్నమాట. మనకి ఈవెన్ బిర్యానీ అట్లా కానీ ఏదైనా వెజిటేబుల్ కానీ ఆల్ ప్యాక్ చేసి ఫ్రోజన్ చేసి దట్ కెన్ బి కెప్ట్ అనమాట ఫర్ అ లాంగర్ పీరియడ్ అది. సో దోస్ వీ యూస్ టు గెట్, యూస్ టు హ్యావ్ ఈవెన్ మీట్ అదంతా కూడా ఈ పోర్క్ కానీ హ్యామ్ కానీ టిన్స్లో వచ్చేస్తుంటాయి. సో వీ యూస్ టు ఈట్ దట్. అండ్ మిల్క్ మేడ్ ఇట్లాంటివి. అండ్ పొటాటోస్, డ్రై పొటాటోస్ వస్తుంటాయి. సో దట్ వీ హ్యావ్ టు జస్ట్ ఫ్రై చేసి తినాల్సి వస్తుంది. కొన్ని హాట్ వాటర్ వేస్తే అది అయిపోతుంది. సో ఆల్ దిస్ వాజ్ సప్లైడ్ అనమాట. ఈవెన్ యువర్ వేరియస్ అదర్ నార్మల్ ఇక్కడ కూడా దొరుకుతుంటాయి, ఐ కాంట్ నేమ్ దమ్. సో ఈవెన్ దోస్ డ్రై ఫుడ్స్ అక్కడ ఉంటాయి. అండ్ వీ యూస్ టు గివెన్ కాజు, బాదాం ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా మాకు సప్లై చేస్తారు. వేరియస్ చాక్లెట్స్ ఉంటాయి. సో దీస్ ఆల్ ఎనర్జీ బూస్టర్స్ అనమాట. ఇవంతా ఉండే అండి. సో వీ యూస్ టు ఎంజాయ్ దోస్ ఫుడ్స్. సో నౌ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ అనమాట. దే వుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ మోర్ అండ్ ఇప్పుడు డెఫినెట్లీ. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ అసలు ఫ్యామిలీకి అక్కడ నుండి కూడా మీ సపోర్ట్ అవసరం ఉంటుంది చాలా వరకు కూడా. అండ్ అన్ని పరిస్థితుల్ని తట్టుకుంటూ మీరు ఆర్మీలో కొనసాగి రిటైర్ అయ్యారు. చాలా నీట్గా, అంటే అన్ని పొజిషన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్మీలో ఉన్నందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అండ్ అలాగే మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం మీ మాటల్లో చెప్పండి, ఇండిపెండెన్స్ డే గురించి మీ మాటల్లో వినాలని ఉంది. ఫ్యామిలీ గురించి వస్తే, యాజ్ ఎ యంగ్ ఆఫీసర్
your parents all are happy that you have joined the defense forces. So initial period బాగానే ఉంటుందండి. Then slowly comes your marriageable age వచ్చేస్తుంది. You get married, then children, then starts the problem అన్నమాట. Because you have to manage as an officer అక్కడ కూడా యూనిట్లో ప్లస్ ఇక్కడ కూడా you have to see. Now comes the time you have to financially also help ఇక్కడ. So it is a problem. But మన we have to balance అన్నమాట. We see how our parents or our children and your wife or they are managing, what is their feeling, and we have to console them also. We give several examples అంటే మా ముందు కూడా చాలా మంది ఫైట్ చేశారు, చనిపోయారు. వాళ్ళ స్టోరీస్ మేము చెప్తాము, ఇట్లా ఉన్నారు ఇట్లా అయినారు. నవడేస్ యు సీ ద ఫాదర్ లేకుండా alone mother has given education, everything to their children, and today they are again joining the same battalion of their father, or they are becoming good IPS, IAS officers, manchiga chadukoni, they are doing very well annamata. So this is the encouragement. Meeru unna lekuna, there are people behind you, or the government is also there అని ఒకటి ఉంటుంది అనమాట. గవర్నమెంట్ సపోర్ట్ ఏం చేస్తుంది అది. సో ఇవంతా ప్రచారం గవర్నమెంట్ కూడా చేస్తుంటుంది అనమాట. దట్ ఇఫ్ యూ మన డేటా కంప్లీట్ పేరెంట్స్ మన ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. టు హెల్ప్ ఇన్ కేస్ అన్అవాయిడబుల్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ విత్ ద ఆర్మీ పర్సన్. సో దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ దేర్ అనమాట. సో దట్స్ హౌ we get along and go along, and we look for to fight the enemy any day. ఒకటి మేము విన్నది ఏంటంటే మీరు కార్గిల్ వార్లో అంటే వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. సో యు ఆర్ నాట్ అ సర్వైవర్ బట్ యు వర్క్డ్. సో దాని గురించి మీ వర్క్ ఏ విధంగా ఉండింది అంటే చాలా ప్రౌడ్ విషయం యాక్చువల్లీ చెప్పాలంటే. దాని గురించి మీ మాటల్లో వినాలని ఉంది. సో డ్యూరింగ్ నా టెన్యూర్లో అక్కడ 87 till 90 కార్గిల్లో initially I was there. Then after that this sent me to Siachen Glacier. Siachen Glacier ఎందుకంటే అప్పుడు బొఫోర్స్ వాజ్ ఇండక్షన్ అవుతుండే కార్గిల్ సియాచిన్ గ్లేషియర్లో. సో దే సెంట్ వన్ ఏమీ ఆఫీసర్ పోవాలి, టెక్నికల్ ఆఫీసర్ అని కార్గిల్ నుంచి నన్ను డిప్లాయ్ చేస్తారు. బొఫోర్స్ మూవ్ అవుతుంది అండ్ ఐఎమ్ మూవింగ్ బిహైండ్ దట్ ఇన్ అ సపరేట్ వెహికల్. సో వీ రీచ్డ్ బేస్ క్యాంప్ గ్లేషియర్ది. దే వర్ డిప్లాయిడ్. అక్కడ దే వర్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఫైరింగ్, బికాజ్ హై ఆల్టిట్యూడ్ ఎట్లా పని చేస్తుంది అవి అంతా. సో దట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ దో దట్ వాజ్ కార్గిల్ ఇస్ యాక్చువల్లీ ఇట్ వాజ్ అ పీస్ టైప్ ఆఫ్ ఇది. పోస్ట్ 43 అని ఉందండి అక్కడ. అయితే అక్కడ ఏంటి, మన సియాచిన్ గ్లేషియర్లో మన ఎనిమీ బాడీస్ ఏదైనా దొరికితే బై యాక్సిడెంట్ పడిపోయినా ఆర్ డ్యూరింగ్ అ ఫైరింగ్, అక్కడ ఫైరింగ్ అయితేనే ఉంటుంది డైలీ. సో ఆ బాడీస్ని బై చాపర్ ఇక్కడ తెచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తారనమాట. కార్గిల్లో ఈ పోస్ట్ 43 ఏంటి, ఒక జస్ట్ బార్డ్ వైర్ ఉందండి అక్కడ. ఇది ఫ్రెండ్లీ పోస్ట్ అంటారు దీన్ని. అయితే ఒక బార్డ్ వైర్ ఉంది, ఇటు సైడ్ 25 meters మేమున్నాము, అటు సైడ్ 25 meters పాకిస్తాన్. ఐ టు ఐ కాంటాక్ట్ అనమాట. ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా తిడితే మేము తిడితే వర్బల్గా ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది అక్కడ అట్లా. సో ఇట్స్ బేసిక్లీ ఎ ఫ్రెండ్లీ పోస్ట్. అండ్ అక్కడి నుంచి వీ కెన్ సీ ద విలేజెస్ ఆఫ్ పాకిస్తాన్ సైడ్. మన బార్డర్, యాక్చువల్ బార్డర్ అక్కడ పోయేది లైన్, వాళ్ళ మన టెంపుల్ మన సైడ్, వాళ్ళది ఒక ముస్లింది మన మస్జిద్ కానీ వాళ్ళది అక్కడ ఉంటుంది సైన్ అది. సో వీ కెన్ సీ ఇయర్. సో ఇది. సో వార్ చేసి, నేను చెప్పినట్టు ముందు, వార్ చేసినా చేయకపోయినా క్లైమేట్ ఈజ్ అ మేజర్ ఎనిమీ. లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ గ్లేషియర్ ఐ గాట్ చిల్బ్లెయిన్ అని ఒకటి ఉంటుందండి, బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్. నా కాళ్ళకి ఒక బ్లూగా కలరేషన్ వచ్చింది, దట్ ఈస్ చిల్బ్లెయిన్ అంటారు. అది జనరలీ గోస్ అప్ టు ద నీ అండ్ మూవ్, బాడీ అంతా పోయి మళ్ళీ డెత్ ఈస్ ద ఓన్లీ కాజ్. ఆర్ యాంపిటేషన్ చేస్తారని, కట్ చేయాలి కాళ్ళని అది వస్తే. సో యాక్చువల్లీ ఆయన టెన్యూర్ కాలే అక్కడ.
ఐ వాంటెడ్ టు స్టే. అక్కడ ఉంటే సర్టన్ 6 month పీరియడ్, 3 months పీరియడ్ యూ గెట్ అ మెడల్ అక్కడ. ఆప్ మేఘ్దూత్ అని ఒక మెడల్ ఉంటుంది. సో ఐ వాంటెడ్ దట్ అనమాట. యాజ్ అ యంగ్స్టర్ ఐ వాజ్ నాట్ మ్యారీడ్. సో ఈ మెడల్స్ అదంతా ఐ వాంట్ టు పుట్ ఆన్ మోర్. సో నేనేం చేశాను, అక్కడ మెడికల్ ఆఫీసర్ని పోయి కలిసి ఇట్లా వస్తే ఏం చేస్తారు మీరు అండ్ స్టార్టింగ్లో ఇట్లా కాల్ హాట్ వాటర్లు పెట్టాలి, క్లీన్గా చేయాలి, డైలీ సాక్స్ చేంజ్ చేయాలి, డ్రై మంచిగా కావాలి. సో ఐ టు డూ దాట్ అండ్ ఐ గాట్ ఇట్ సెల్ఫ్ రెక్టిఫికేషన్ అండి. నేను ఏ మందు పెట్టలే, ఏం పెట్టలే. దెన్ ఐ గాట్ ఇట్ రైట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఐ కేమ్ విత్ దట్ chilblain డౌన్ అనమాట అండ్ స్లోలీ ఐ గాట్ ఇట్ ఫిట్. అదర్వైజ్ దే విల్ సెండ్ మీ బ్యాక్ టు పీస్ ఏరియా కింద somewhere in nice city VT అని. I didn't want that to happen. So itla fighting or without fighting in such places you don't know whether you're going to come back or not అండి. ఇప్పుడు అవలాంచ్ వచ్చింది కదా అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, మన బెంగళూరులో హనుమంతప్ప అని ఒక హవల్దార్ ల్యాండ్ స్లైడ్. It's not a war or something, but in that several people died, several people were rescued. పాపం మీ హనుమంత్ ఐ థింక్ 17 days అయిన ఐస్లో బరఫ్లో ఉండిపోయిందండి. ఎవ్రీబడి మస్ట్ హావ్ థాట్ ఇస్ డెడ్. బట్ ఇండియన్ ఆర్మీ ఇదొకటి, ఇట్ నెవర్ లీవ్ అ బాడీ ఆర్ ఎ పర్సన్ బ్యాక్ అనమాట. వి సీ ఎవ్రీబడి ఈజ్ అకౌంటెడ్. ఎంత కింద పోయినా వీ నీడ్ ఇక్కడ ఉన్నాడని చెప్పాలి మళ్ళీ. సో ఈయనని ఆఫ్టర్ 17 days he was taken out. He was breathing అండి, he was alive. పాపం ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ later on he expired అండి. సో without food, without water, this is the Indian army who can survive all sorts of situations అనమాట. Even I was once for 7 days I was stuck in a avalanche. Means not underneath, but in ikkada I was, that is the very first time I'm going to Kargil to report. అప్పుడు ఒక ఆఫీసర్ ఫ్రమ్ కార్గిల్ లీవ్ పోతే ఆయన బండిలో నేను డ్రైవర్ బ్యాక్ టు ద యూనిట్. ఆయన బండి పోతుంటే ఆయన దాంట్లో సో ఇంటి బండి మీది కార్గిల్ పోతుంది, దాంట్లో వెళ్ళిపోండి. అయితే ఏమైంది, ఇట్ వాజ్ దోస్ డేస్ ఇట్ వాజ్ స్నో ఏ టైం. ఇట్లనే ఒక స్నో, ఇట్స్ నాట్ అ బిగ్ అవలాంచ్, రోడ్ బ్లాక్ చేసేసింది వెరీ క్లోజ్ టు కార్గిల్, 35-40 kilometers. బుత్ఖర్బు అని ఉంది. సో అక్కడ ఐ గాట్ స్టక్అప్. అక్కడ ఈ బార్డర్ రోడ్స్ది ఒక దే లీవ్ అనమాట, ఒక లోకల్ని పెట్టేసి వాళ్ళ డాంబర్ అవి ఎక్విప్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ డ్రైవర్ తెలుసు సో విల్ స్టే ఇయర్ ఫర్ గార్డింగ్ అని. అయితే ఆయన నేను పోయి కలిస్తే ఆయన ఏం చేసిండు, ఒక లేబర్ది క్యాంప్ ఉండే, ఇట్ వాజ్ ఎంప్టీ. సో దాన్ని దట్ వాజ్ మై అకామిడేషన్. అప్పుడు ఫర్ 7 days ఐ స్టేడ్ దేర్. పాపం ఆయన ఏమి ఇచ్చినా ఏది చేసినా అది ఐ యూస్ టు ఈట్ అనమాట. ఇంకోటి ఏమంటే ఆర్మీలో మీ ఇంట్లోకి వెళ్ళి మీ యూనిట్కి వెళ్ళి ఏదైనా తినేది తీసుకెళ్తే పడేయదండి. ఎంత మీరు మీరు వాపస్ ఇంటికి వచ్చినాకనే దాన్ని పడేయాలి ఖరాబ్ అయితే. బట్ ఇఫ్ 17 days ఉన్నారనుకోండి, మీకు అదే పిండి మీరు ఏం తెచ్చినా అది గుర్తొస్తుంటుంది. అది ఉండింటే బాగుండి, పడేస్తే మళ్ళీ గుర్తొస్తుంది, పడిపోకుంటే నేను తిని ఉంటా కదా అని. సో ఇదొకటి లెసన్. అది ఎప్పుడు ఫుడ్ షుడ్ నాట్ బి థ్రోన్ ఆఫ్ అన్లెస్ యూ ఇన్ ద కరెక్ట్ సేఫ్ సైడ్ బ్యాక్ టు ద సైట్. You must only then, otherwise you must. ఇవంతా certain lessons we keep learning అనమాట అక్కడ. మీరు ఏమైనా అచీవ్మెంట్స్ అవి చూపించగలుగుతారా? One of my uncles was a mechanical and mining engineer. He was Kottagudanలో he was working and ఇదంతా చూడండి చిన్నప్పటి నుంచే వచ్చేదండి. నాకు ఈ స్టడీస్ నుంచి ఏం రాలే. బిఎస్సి ఎక్కడ చదివినండి, ఎన్సీసీలో ఇక్కడ అక్కడ ఎవ్రీ క్యాంప్ ఐ యూస్ టు అటెండ్, అవుట్డోర్ అండ్ ఐ డోంట్ నో హౌ బట్ ఐ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్. అండ్ సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ స్టడీస్లో ఐఎమ్ నాట్ దాట్ ఇది. అండ్ contrast to this, my uncle, youngest uncle, that is my dad's youngest uncle, Sai Prakash ani, Professor Sai Prakash, Usman Universityలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ చాలా పెద్ద పోస్ట్ ఉండే.
and he climbed. He studied in Nizam College, akkadne readership, akkadne professorship, akkadne principal, then university ki. Now he's got a good name in the university. Atla position ke liye I am this. But this technical I used to like. Physically I want to see, do things. Any stories, I don't like stories. I want physical things to do, and so that gave me a bigger hand. Even those who did engineers couldn't repair a V-shaped engine of BMW. They said इसको backload करना है. Backload అంటే డిపోకి వెళ్ళి స్క్రాప్ వెళ్ళిపోతుంది. సో ఇది బ్రిటిష్ వెహికల్ ఉండేది. దీంట్లో అల్యూమినియం హల్, ఫుల్ కాస్టెడ్ అల్యూమినియం బాడీలో ఇంజన్ ఫిట్టింగ్, అది న్యూక్లియర్ అండ్ బయాలజికల్ వార్ఫేర్ సిస్టమ్ ఉండేది దాంట్లో. ఇట్ కెన్ లాంచ్ రాకెట్, ఇట్ కెన్ ఫ్లోట్ ఇన్ వాటర్. ఓన్లీ 5 were procured. అవుట్ ఆఫ్ దట్ ఆల్రెడీ 2 ఏమో బ్యాక్లోడ్ అయిపోయింది. జస్ట్ బిఫోర్ నేను యూనిట్ పోయేది ఒకటి బ్యాక్లోడ్ అయింది, ఇంకోటి ఉండే నాట్ వర్కింగ్. ఈవెన్ దట్ చేయని దేవర్ బ్యాకింగ్ ఆఫ్. ఇది కూడా చేస్తే మన యూనిట్ పేరు మీద ఇదవుతుంది కదా, బ్యాడ్ పేరు వస్తుంది అని నాకు మా బాస్ చెప్పిండు. దిస్ ఇస్ దే, దీన్ని రిపేర్ చేయాలి, ఇంత ట్రై చేసిండ్రు ఇక్కడ అక్కడ పెద్ద వర్క్షాప్లో, అండ్ ఇఫ్ యూ క్యాన్ డూ. దట్ వాజ్ మై జాబ్. వెన్ ఎవర్ ఐ గో టు యూనిట్ ఐ సీ ఏం పడిపోయి ఉంది అని. వన్స్ దే సీ వెనక పడేయాలి స్క్రాప్ అంటే గివ్ మీ మ్యాన్, నేను ఖరాబ్ చేసే పంపిస్తా, స్క్రాప్ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ అ ఫ్రీ మైండ్తోని ఐ డూ. ఐ ఆనరేట్ చేసాను దాన్ని. ఈ ఎస్కవేటర్స్, ది జేసీబీ, ది షెల్ ఇంజన్ సీజ్ అయిపోయి, సీజ్ అంటే మెల్ట్ అయిపోతుంది వితౌట్ ఆయిల్ అదంతా. సో దాన్ని చేసి ఆయన ఆనరేట్ చేసింది. వండర్ఫుల్. వన్ మోర్, అంటే ఇప్పుడు వరకు మీ సర్వీస్ గురించి అండ్ మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం, కానీ మీ అచీవ్మెంట్స్, ఈ ఆర్మీలో మీ అచీవ్మెంట్స్ ఎక్కడెక్కడ వచ్చాయి? అచీవ్మెంట్స్ అంటే బీయింగ్ అ ఈఎంఈ ఆఫీసర్, I can say about technical achievements. I was మన ఒక అసాల్ట్ ఇంజనీర్ రెజిమెంట్ అని ఉంటుందండి, ఝాన్సీలో ఉండే అప్పుడు. అండ్ దాంట్లో ఒక సిఈటి, కాంబాట్ ఇంజనీరింగ్ ట్రాక్టర్ అనే ఒక వెహికల్ ఉంటుంది. దట్ ఈస్ మేడ్ ఆఫ్ అల్యూమినియం హల్, కంప్లీట్ బాడీ ఈజ్ అల్యూమినియం కాస్టెడ్ ఇన్ వన్ పీస్. దాంట్లో ఇంజన్ ఉంటుంది, వేరియస్ అదర్ ఫిట్మెంట్స్ అవి ఫిట్టింగ్ చేస్తుంటారు అన్నమాట. ఇట్ ఈస్ తో అది ఇంజన్ పాడైపోయింది. సెవరల్ ఈవెన్ బేస్ వర్క్షాప్స్ వాళ్ళు కూడా చెప్పారు ఈ పార్ట్స్ ఇప్పుడు దొరకవు. ఈవెన్ వాళ్ళు ఐ థింక్ బ్రిటిష్ కంపెనీ ఎక్కడి నుంచి వాళ్ళని కన్సల్ట్ చేస్తే నీ పార్ట్స్లో అది చెయ్యం లేదు, ఇట్ వోంట్ బీ పాసిబుల్ ఫర్ అస్. సో దాన్ని నేను రిపేర్ చేశానండి, ఇంజన్ తీసి బయట. ఇన్ సెవరల్ అటెంప్ట్స్, నాట్ ఇన్ వన్ గో, ఎస్ సెవరల్ అటెంప్ట్స్లో ఆ షెల్ అని మెల్ట్ అయిపోయింది ఇంజిన్ అంతా పిన్ మీద. అవంతా గ్రైండింగ్ చేసి బై హ్యాండ్, ఫిజికల్లీ బై హ్యాండ్, మళ్ళీ షెల్ ఆఫ్ జేసీబీ, ఎస్కవేటర్స్ అవి కూడా ట్రై చేసి కొంచెం కింద మీద దాన్ని స్క్రాప్ చేసి దాన్ని ఫిట్ చేసి ఆనరేట్ చేశానండి. ఇట్స్ వర్త్ సెవరల్ క్రోర్స్ అది. సో ఇదట్. సో అట్లా సెవరల్ థింగ్స్ ఐ హావ్ రిపేర్డ్ అండి. వన్స్ అచీవ్మెంట్, ఒక జిప్సీ కొత్తగా ఉండే అండి, ఒక సిఓది. వన్ సండే డ్రైవర్ బయట తీసుకెళ్ళి వాషింగ్ అని చేసింది. కొత్త బండి స్టార్ట్ అవుతలేదు వాష్ అయినాక. ఐ వాజ్ ఇన్ ఇంట్లోనే ఉండే అప్పుడు, ఆఫీస్ వచ్చి వెళ్ళిన అండ్ కాల్ వచ్చింది మా సుబిదార్ మేజర్ దగ్గర, सर ऐसा है सीओ साहब का गाड़ी स्टार्ट नहीं हो रहा. అడిగాను ఇట్లా ఏంది ఇట్లా. సార్ స్టార్టింగ్ మీద ప్రాబ్లం ఏం లేకుండే, వాష్ చేసిండు, ఇక మళ్ళీ తర్వాత ఇది. నేను వెంటనే వచ్చేసాను యూనిట్కి వచ్చి చూశాను బండి అన్నీ చూస్తే. డ్రైవర్ని నా ఇంటరోగేషన్ బాగుంటుందండి దీంట్లో టెక్నికల్లా. సో అంతా అడిగితే ఐ ఫైనలీ ఫౌండ్ అది దాని స్పార్క్ ప్లగ్ మనం జిప్సీలో ఇప్పుడు చూస్తే దాంట్లో లోప్టెక్ ఉంటుంది. నీళ్ళు ఏదైనా పోతే పోయి స్పార్క్ ప్లగ్ని షార్ట్ చేసేస్తుంది. అది షార్ట్ చేస్తే స్టార్ట్ కాదు ఇంజిన్. సో దాన్ని కొంచెం మన కాటన్ వాటర్ని పెట్టి డ్రై చేసేసి ढक्कन खोल के बोनेट धूप में रखो. I was there only waiting. Then
స్టార్ట్ చేయమన్నా కొంచెంసేపు అయినా స్టార్ట్ అయిపోయింది. సో సింపుల్ థింగ్ అండి. సో ఇట్లా యూ షుడ్ నో ద థింగ్ అనమాట టెక్నికల్లీ. సో ముఖ్యంగా డిఫెన్స్ అంటేనే ఫ్యామిలీకి దూరంగా ఉండడం అనేదే ఒక పెద్ద సమస్య అని చెప్పలేము, బట్ తప్పదిగా. ఇంకా దేశాన్ని కాపాడాలి సరిహద్దుల్లో అంటే ఫ్యామిలీకి దూరంగానే ఉండాలి. ఒక ఆర్మీ పర్సన్ అంటేనే ఇంకా మనం అదే బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. అయితే ఈ విషయంలో చూసుకుంటే కనుక సునీల్ గారు, మీరు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల నేను ఒక్కసారి మా ఇంటికి ఇలా వచ్చాను అని మెన్షన్ చేశారు. అసలు దాని గురించి తెలుసుకోవాలని ఉంది. అండ్ యాజ్ ఎ సింగిల్ ఫాదర్ అసలు మీరు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు ఇప్పటి వరకు కూడా ఎలా సపోర్ట్ చేయగలిగారు? బికాజ్ యూ ఆర్ టూ మచ్ డెడికేటెడ్ ఇన్ టు యువర్ వర్క్ ఆల్వేస్. సో ఎడ్యుకేషన్ సపోర్ట్ కావచ్చు అండ్ ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఎస్, మీ మాటల్లో. నాకు ఇద్దరు పిల్లలండి. ఎల్డర్ ఇస్ అ డాటర్ అండ్ యంగర్ వన్ ఇస్ అ సన్. సో వీళ్ళు నాతోటి భోపాల్లో ఉండే ఫర్ 3 years. అక్కడికి వెళ్ళి అరుణాచల్ వెళ్తే అరుణాచల్లో 1 year ఉండే. దెన్ అక్కడనే సైడ్ స్టెప్ అయ్యి బార్డర్ రోడ్స్లో వెళ్ళామండి. సో 3 units మాతోటి, మై సెల్ఫ్, మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్, వీ వర్ దేర్ అండి. అండ్ బేసికల్లీ నాకేంటంటే చిల్డ్రన్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ చిల్డ్రన్ అంటే కూడా వాళ్ళు నాతోనే, మా నేబర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు దే లైక్ టు స్టే విత్ మీ బికాస్ ద వే ఐ యూస్ టు డూ థింగ్స్ అండ్ ఆల్ వాళ్ళకు కూడా ఇష్టం ఉండేది చూడాలి. అండ్ ఐ యూస్ టు ట్రైన్ అంటే టెల్ దమ్ ఆల్సో విత్ ఇంట్రెస్ట్. ఐ యూస్ టు గెట్ మన చిరాకు అని వచ్చేది కాదు. ఏమన్నా అడిగినా నేను ఆన్సర్ చేసేటోని అట్లా. సో ఐ లైక్ చిల్డ్రన్ బేసికల్లీ. సో ఐ కెప్ట్ దెమ్ విత్ మీ. సో మై వైఫ్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్, షీ ఎక్స్పైర్డ్ ఇన్ డుమ్డుమా, అస్సాం. నేను బార్డర్స్లో ఉన్నప్పుడు. సో దెన్ పిల్లలు అప్పుడు చదువుతలేరు. అక్కడనే ఒక యూనిట్ స్కూల్ అని ఉండే, జస్ట్ ఫర్ కిండర్ గార్డెన్ లాగా. మై డాటర్ వాజ్ స్టడీయింగ్. సన్ వాజ్ జస్ట్ 1 year old. డాటర్ వాజ్ 4 years, ఐ థింక్. దే వాజ్ 3 years డిఫరెన్స్ ఉండే. సో ఐ brought my children back and they were with my in-laws here, Secunderabadlo. Then compassion posting, Secunderabadlo posting అయి ఉండే for 2 years. Then వాళ్ళే మళ్ళీ 1 year extend చేశారు. అండ్ 4th year ఆల్సో దే వాంట్ టు ఎక్స్టెండ్. బట్ దట్ యూనిట్ ఎట్లా అంటే ఎక్స్టెన్సివ్ వర్క్ అండి ఇక్కడ. దాంట్లో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ డాక్యుమెంటేషన్ అనమాట. అక్కడ ఈఎంఈ డిపో బెటాలియన్ అంటారు. సో ఐ యూస్ టు గో ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్, రాత్రి వచ్చేటోని 10, 11, 12. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అక్కడ. అండ్ అది. సో 4th year ఐ డెంట్ అగ్రీ. నేను వెళ్ళిపోయాను. పోస్టింగ్ వచ్చింది పఠాన్కోట్ అనమాట. అండ్ అగైన్ దట్ టైమ్ ఐ టుక్ దెమ్. పఠాన్కోట్ నేను తీసుకెళ్ళాను ఇద్దరిని. పోయి అక్కడ మా ఇల్లు కూడా ఉండే, ఇల్లు దగ్గర స్కూల్, ఆర్మీ స్కూల్. సో దాంట్లోనే అడ్మిషన్ చేసి దే వర్ స్టడీయింగ్ అనమాట. అండ్ దెన్ ఐ వెంట్ టు ఝాన్సీలో అది అసాల్ట్ ఇంజనీర్ రెజిమెంట్. అక్కడ ఏమంటే మళ్ళీ యూ హ్యావ్ టు గో అండ్ ఎక్సర్సైజ్ రాజస్థాన్కి 1 month 2 months ఇట్లా అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి. దెన్ దట్ టైమ్ ఇట్ విల్ బి అ ప్రాబ్లమ్. దో ఇల్లు తీసుకున్నాను, చిల్డ్రన్ వచ్చి ఉన్నా దే విల్ హ్యావ్ సిస్టమ్స్, మన అదర్ ఫ్యామిలీస్ విల్ బి దేర్, చూసేసుకుంటారు. బట్ సమ్హౌ నాకు ఐ కాంట్ టేక్ దెమ్ దేర్ అనమాట. దెన్ లేటర్ ఆన్ పఠాన్కోట్ అక్కడ వెళ్ళాను. అక్కడ ఏమైంది మళ్ళీ. సో పీపుల్ ఐ లెఫ్ట్ దెమ్ హియర్ ఆన్ ద support of my relatives ikkada. This is how they have grown up. And I had to take retirement 2008 because my daughter 10th class pass అయితుండే. Then school admissions avanta malla ma in-laws kuda quite aged. Parents unde వాళ్ళు అప్పుడు లేకుండేది. They were also not there. They expired before that. So ఇదంతా చూసుకొని why trouble others? Children are mine, and why should I give a word to somebody? And I took premature in 2008 kelli. So I was looking after them. I was myself, children, we 3 were there. And I didn't work after 2008. I was at home with my pension money.
I looked after them. Today both are working and we are still happy and సూపర్బ్. సచ్ అన్ ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ స్టోరీ అనొచ్చో తెలియదు కానీ బట్ ఇట్స్ రియలీ వెరీ నైస్ అండి. ఒక ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్మీ అంటేనే ఒక టాస్క్ అండ్ దాంట్లో కూడా సింగిల్ పేరెంట్గా మీరు మీ పిల్లలకి చాలా వరకు మెంటలీ చాలా సపోర్ట్ చేశారు. సో దట్ ఇప్పుడు వాళ్ళు ఒక మంచి స్టేజ్కి వచ్చి వర్క్ చేస్తున్నారంటే మంచి విషయమే. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ, చూసారు కదా. సో ఐ హోప్ మీరు ఎంటైర్ ఇంటర్వ్యూని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ పర్సన్తో వచ్చేస్తాను మీ ముందుకి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV. దిస్ ఈస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్. Jai Hind.